హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చార్విన్ బ్లాగ్స్. సో తమ్నైల్ చూసుంటారు కదా, ఇది వచ్చేసి స్వరోస్కి జ్యువెలరీ పార్ట్ 2 కలెక్షన్ వీడియో అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను నా దగ్గర ఉన్న స్వరోస్కి జ్యువెలరీలో ప్రీమియం కలెక్షన్ షేర్ చేసుకుంటున్నాను మీతో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను చూపించే ఫస్ట్ పీస్ వచ్చేసి దిస్ వన్. సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ చైన్ అండి. ఇప్పుడు దాకా నేను చూపించిన పీసెస్, నా ప్రీవియస్ వీడియోలో చూపించిన పీసెస్ అన్ని రోజ్ గోల్డ్, బట్ ఇది వచ్చేసి గోల్డ్ చైన్ అండ్ ఇది వచ్చేసి ఫెదర్ పెండెంట్ అండి. దీంట్లో వచ్చేసి మొత్తం చిన్న చిన్న క్రిస్టల్స్, ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఒక కొంచెం బిగ్ సైజ్ క్రిస్టల్ వచ్చి ఉంటుంది. సో నేను ఇది స్టైల్ చేసుకొని చూపిస్తాను మీకు. సో చూసారు కదా, వేసుకుంటే ఇలా ఉంటుంది. పెండెంట్ ఒక్కటే హైలైట్ అవుతుంది అండ్ చైన్ చాలా ఇన్విజిబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ చూపించే పీస్ వచ్చేసి ఈ పెండెంట్ అండ్ చైన్కి మ్యాచ్ అయ్యే బ్రేస్లైట్ అండి. సో దిస్ ఇస్ ద పీస్. సో దీనికి కూడా 2 ఫెదర్స్ వచ్చి ఉంటాయి బోత్ ది ఎండ్స్. సో ఇది కూడా ట్రై చేసి చూపిస్తాను. ఈజీ టు వేర్ అన్నా కదా, అండ్ దిస్ గోస్ వెల్ విత్ బోత్ ఇండియన్ వేర్ అండ్ వెస్ట్రన్ వేర్. వెస్ట్రన్ వేర్ లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి ఇది. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఇది వచ్చేసి గోల్డ్ టోన్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ టోన్, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. సో నెక్స్ట్ చూపించే పీస్ వచ్చేసి బటర్ఫ్లైస్ నెక్లెస్ అండి. సో హియర్ యూ గో. సో చూసారు కదా, ఇవన్నీ బటర్ఫ్లైస్ అండ్ ఇక్కడ వచ్చేసి సిల్వర్ వైట్ క్రిస్టల్స్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి పింక్ కలర్ క్రిస్టల్స్. ఇది కూడా రోజ్ గోల్డ్ టోన్లోనే ఉందండి. సో అగైన్ దిస్ విల్ గో వెల్ విత్ బోత్ ఇండియన్ వేర్ అండ్ వెస్ట్రన్ వేర్. మన సింపుల్ ఇండియన్ వేర్ డ్రెస్సెస్కి అండ్ శారీస్కి బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ వెస్ట్రన్ వేర్లో మీరు హై నెక్ టీషర్ట్స్ వేసుకొని దాని మీద స్టైల్ చేస్తే చాలా బాగుంటుందండి లుక్. సో ఇది నేను స్టైల్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు. సో చూసారు కదా, వేసుకుంటే ఇలా ఉంటుందండి. సో మీకు లెంత్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది వెనక. మీరు కావాలంటే కొంచెం పైకి పెట్టుకోవచ్చు, కావాలంటే కొంచెం కిందకు కూడా పెట్టుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని. సో నెక్స్ట్ చూపించే పీస్ వచ్చేసి మై ఫేవరెట్. సో ఇది వచ్చేసి బౌ షేప్ పెండెంట్ అండి. అండ్ దీనికి కింద ఇలా చైన్కి హ్యాంగింగ్ లాగా వచ్చి ఇక్కడ ఒక పెద్ద క్రిస్టల్ వచ్చి ఉంటుంది అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న క్రిస్టల్స్. ఇది కూడా రోజ్ గోల్డ్ టోన్లో ఉంది. సో ఇది కూడా నేను స్టైల్ చేసుకొని చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, వేసుకుంటే ఇలా ఉంటుంది. నేను యాక్చువల్లీ వెనక లాక్ చేయలేదు. సో పెండెంట్ వచ్చేసి మీరు ఎప్పుడు ఇలాగ ఇక్కడికి స్టిక్ అయ్యేటట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కింద హ్యాంగింగ్ వచ్చి. ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్ డీల్ అప్పుడు పర్చేస్ చేశాను. సో మంచి డీల్కి వచ్చింది. సో ఇప్పుడు చూపించే పీసెస్ వచ్చేసి కొంచెం గ్రాండ్గా ఉండే పీసెస్ అండి. ఇవి వచ్చేసి డైలీ వేర్కి సూట్ అవ్వవు, పార్టీ వేర్ అండ్ ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటాయి. అండ్ ఎవరైనా పేరెంట్స్కి లైక్ మన మదర్ ఏజ్ ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి పీసెస్ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. అండ్ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఒక పీస్ ఉంది నా దగ్గర, అది ఈక్వల్ డైమండ్ నెక్లెస్కి ఈక్వల్గా ఉంటుంది, షైన్ కానీ స్పార్క్లింగ్ కానీ అని. సో ఆ పీస్ చూపించబోతున్నాను ఇప్పుడు.
సో దిస్ ఇస్ ద పీస్ అండి యాక్చువల్లీ. సో దీనికి ఏంటంటే నేను ఎక్స్ట్రా లింక్ కోడ్ పర్చేస్ చేశాను. సో ఎవరైనా పెద్దవాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళ నెక్ కూడా ఈజీగా ఉంటుంది, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని. సో ఇది వేసుకొని నేను చూపిస్తానండి. సో చూసారు కదండి, వేసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు చూపించే పీస్ వచ్చేసి లాస్ట్ పీస్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇది వచ్చేసి దిస్ గోల్డ్ కలర్ మెష్ అండి. అండ్ లోపల వచ్చేసి అన్ని స్వరోస్కి క్రిస్టల్స్. సో ఇది కూడా నేను స్టైల్ చేసుకొని చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్టైల్ చేసుకుంటే ఇలా ఉంటుందండి. సో ఇది నైట్ టైం పార్టీస్ అండ్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా మీరు ఇలా వేసుకొని బోర్ అనిపిస్తే దీనికి ఈవెన్ పెండెంట్స్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది అలా కూడా. ఈవెన్ కొంచెం లుక్ ఇంకా గ్రాండ్గా కావాలి అనుకుంటే పెద్ద పెండెంట్స్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. So that's it for this video అండి. అండ్ let me know if you like this collection. మీకు ఏ పీస్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో, నా వ్యూవర్స్ కోసం I thought of sharing some pros, cons and tips of Swarovski jewelry. So firstly, if you ask me, is it worth buying Swarovski jewelry అంటే ఈవెన్ ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. సో నేను 50-50. సో ఏదైనా పీస్ నచ్చితే ఇమీడియట్గా నేను పర్చేస్ చేయను. ఐ వెయిట్. అండ్ లైక్ ఫస్ట్ స్వరోస్కి జ్యువెలరీలో ఎప్పుడైనా మీరు చూసుంటే ఫస్ట్ లాంచ్ అయినప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, ఆఫ్టర్ 1 year ఒక ప్రైస్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాక్ ఫ్రైడే సేల్ ఆర్ డిసెంబర్ సేల్లో, క్రిస్మస్ సేల్లో వచ్చేసి ఇంకో ప్రైస్ ఉంటుంది. సో మీకు కానీ పీస్ బాగా నచ్చితే వెయిట్ అంటిల్ సేల్లోకి వచ్చేటప్పుడు వరకు వెయిట్ చేసి అప్పుడు పర్చేస్ చేసుకోండి. దట్స్ వన్ టిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్. బిఫోర్ దాట్ మీరు ఎందుకండి ఇన్ని పీసెస్ పర్చేస్ చేశారు ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అంటే, I will say all these pieces which I have shown in this video is not mine completely. సో ఇవి వచ్చేసి నా కజిన్స్వి కూడా యాడ్ చేశాను కాబట్టి మీకు నేను ఇంత హ్యూజ్ కలెక్షన్గా చూపించగలుగుతున్నాను. అండ్ టాకింగ్ అబౌట్ కాన్స్, ఫస్ట్ వచ్చేసి నో రీసేల్ వాల్యూ ఫర్ స్వరోస్కి జ్యువెలరీ అండి. స్వరోస్కి జ్యువెలరీ షాప్ వాళ్ళు మీరు తీసుకెళ్ళి పీస్ ఇస్తే డెఫినెట్లీ దే విల్ నాట్ టేక్ ఇట్. అండ్ ఏమన్నా డ్యామేజెస్ అలా ఉంటే దే మైట్ టేక్ బ్యాక్ విత్ ఇన్ ఫ్యూ డేస్. బట్ రీసేల్ వాల్యూ అసలు లేదు దీనికి, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ లాగా. అండ్ మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రీసేల్ ఇట్, ఐఎమ్ నాట్ షూర్ ఇండియాలో ఈ ఆప్షన్ ఉందో లేదో. ఇక్కడ మేము వచ్చేసి ఈబేలో స్వరోస్కి పీసెస్ రీసేల్ చేస్తూ కనిపిస్తూ ఉంటాయి మాకు. సో సిమిలర్లీ ఇఫ్ సంబడి వాంట్స్ టు రీసేల్ దే కెన్ రీసేల్ ఇట్ ఇన్ దిస్ ఈబే వెబ్సైట్. బట్ మీరు 100 రూపీస్కి పర్చేస్ చేసి 100 రూపీస్ రిటర్న్స్ రావాలంటే రావండి. జస్ట్ మీకు మేబీ 40 or 30 రూపీస్ రిటర్న్స్ వస్తుంది. సో వన్ మోర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది వచ్చేసి మీరు ప్రాపర్గా స్టోర్ చేసుకోకపోతే దీని షైన్ అండ్ లుక్ చాలా తగ్గిపోతుంది. అండ్ దీని షైన్ అలాగే రిటైన్ అవ్వాలంటే దీన్ని వచ్చేసి మీరు ఈ ప్రోడక్ట్స్ మీరు ఏ ప్యాకేజ్లో అయితే స్టోర్ వాళ్ళు ఇస్తారో ఆ ప్యాకేజ్లోనే పెట్టుకోవటానికి ట్రై చేయండి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆ బాక్సెస్ కానీ ఇఫ్ యూ లూజ్ దట్ బాక్సెస్, జస్ట్ కాటన్ బెడ్ లాగా పెట్టేసి దాంట్లో రోల్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అండ్ సో కమింగ్ టు ప్రోస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ వెన్ కంపేర్డ్ టు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ. ఆల్సో దీంట్లో వచ్చే క్రిస్టల్స్ వచ్చేసి మంచి షైన్ ఇస్తుంది, డైమండ్ షైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజీ టు క్యారీ వెన్ యు ఆర్ ట్రావెలింగ్. అండ్ ఏదైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ క్యారీయింగ్ గోల్డ్ ఇవి క్యారీ చేయొచ్చు. సో సెక్యూరిటీ ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ యా, వన్ మోర్ థింగ్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా స్లీక్ చైన్స్ వేరే బ్రాండ్స్లో తీసుకుంటే కొంచెం ఇవి అవి వచ్చేసి ట్యాంగిల్ అవుతూ ఉంటాయి అండ్ డీటాంగిల్ చేయడం చాలా కష్టం. బట్ వాట్ ఐ నోటీస్డ్ ఇన్ స్వారోస్కి ఈజ్ ఇట్ ఈస్ ఈజీ టు డీటాంగిల్. అండ్ ఐ థింక్ that's it. So that's it for this video అండి. I hope everyone enjoyed watching this video. And మీకు ఏ పీస్ నచ్చిందో ప్లీజ్ let me know in comment section. If you like this video, please don't forget to like, share and subscribe. Thank you very much for watching this video once again. Bye everyone. See you all in the next video.